వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా అదే ఎయిర్పోర్ట్కు చంద్రబాబు టీం చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా అదే ఎయిర్పోర్ట్కు చంద్రబాబు టీం చేరుకుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, శ్రీధర్ ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ చిదంబరం అందిస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ అయితే ఇవాళ చోటు చేసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపు అన్నదమ్ముల రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము అనే ఒక వాదనతోనే గతంలోనే విడిపోయారు. అయితే ఆ తర్వాత పరిస్థితి చూస్తుంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత మరొకసారి అంటే ఒకవైపు అటు చంద్రబాబు నాయుడు, అతని సహచరుడుగా ఉండే రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయడము ఒకే సందర్భంలో జ్యూరిచ్ లో జరుగుతున్న ఏదైతే దావోస్ ఎకనామిక్ ఫోరం ఉందో దానిలో రెండు రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వీలైనంత ఎక్కువ పెట్టుబడులు రాబట్టేందుకని చెప్పి ఇద్దరు ఒకేసారి వెళ్ళడం కానివ్వండి, జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడిన నేపథ్యంలో ఒకరొకరు ఆత్మీయంగా మాట్లాడుకోవడం కానివ్వండి, లేకపోతే అదే సందర్భంలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా అక్కడికి వెళ్ళారు దావోస్ కి. అదే సందర్భంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఆత్మీయంగా పలకరించుకోవడము, ఒకరినొకరు మాట్లాడుకున్న తర్వాత అదే సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉండడంతో వాళ్ళందరూ కలిపి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓ విధంగా చెప్పాలి అంటే మాత్రం ఇది ఒక మంచి పరిణామంగానే చాలా మంది చూస్తున్నారు. ఇద్దరు కాంపిటేటివ్ అంటే మహారాష్ట్రంలో మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటూ రెండు రాష్ట్రాలు వాళ్ళ ప్రజెంట్ చేయడానికి అక్కడ వెళ్ళిన సందర్భంలో కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఒకరినొకరు మాట్లాడుకోవడం కానివ్వండి, వాళ్ళు ఒకరొకరు పలకరించుకొని కూర్చొని అంటే అక్కడ లాబీగా కూర్చొని కాఫీ తాగిన ఫొటోస్ ఏవైతే వచ్చాయి దాని తర్వాత అది వైరల్ మారిన నేపథ్యంలో అందరూ దాన్ని డిస్కస్ చేసుకుంటారు. గతంలో ఉన్న పరిస్థితుల్లో అంటే గత 5 సంవత్సరాల ప్రకారం చూసినప్పుడు కేసీఆర్ ఎప్పుడు దావోస్కు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళినా సరే కేటీఆర్ వెళ్లేవాళ్ళు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే దావోస్కి వెళ్ళారు. ఆ తర్వాత పెద్దగా దావోస్ మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉంది. ఎంతసేపు ఉన్న ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడిదారులను తీసుకొద్దామనే ప్రయత్నంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. అయితే ఈసారి దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు సీఎం గా అక్కడ ప్రమాణ స్వీకారం చేయడము, ఇక్కడ తన సహచరుడుగా చెప్పుకునే రేవంత్ రెడ్డి సీఎం గా చేసిన తర్వాత ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు అది కాకతీయాలంగా జరిగినా సరే బట్ ఇద్దరు ఒకేసారి రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గానే మొత్తం అందరూ చూస్తున్నారు. అదే సందర్భంలో ఇద్దరు ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకునే నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా వీలైన ఎక్కువ పెట్టుబడులు రావాలి, తద్వారా తెలుగు ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకున్నట్టుగా అక్కడ జరిగిన సంభాషణని మనము విశ్లేషించవచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.